హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము చేతి వంట. గైస్, ఈరోజు ఒక మంచి స్టోరీ అయితే చెప్పుకుందాం. అదేనండి మన బాల్యం గురించి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన జీవితం ఒక పెద్ద పుస్తకం అయితే అందులో అత్యంత అందమైన అధ్యాయం ఏంటి? బాల్యం. అదే తిరిగి రాని కాలం, అదే మళ్ళీ అనుభవించలేని రోజులు. ప్రతి మనిషి జీవితంలో ఒక చిన్న ప్రపంచం. ఈరోజు మనం ఆ ప్రపంచానికి తలుపు తట్టబోతున్నాం. ఉదయం అమ్మ చేసే నిద్రలేపు శబ్దం. అది అలారం కాదు, మనకు శక్తి ఇచ్చే ఒక ప్రేమభరిత స్వరం. లేవమ్మా బాబూ, స్కూల్కి ఆలస్యమవుతోంది. మనమేమో మంచం పక్కకి కదిలి అమ్మా 5 నిమిషాలు అని చెప్పే రోజులు. టపాటపా అనిపిస్తూ ఇంట్లో చప్పుళ్ళు, వంటగది నుంచి వచ్చే దోసెల వాసన, పాలు తాగొద్దని అల్లరి చేస్తూ చేసే చిన్న చిన్న నాటకాలు అన్నీ గుర్తున్నాయా? చిన్న చిన్న బ్యాగులు మోసుకుని వెచ్చని సూర్యరశ్మిలో స్నేహితులతో కలిసి నడుస్తూ వెళ్లే రోజులు. ఆ మార్గం అప్పట్లో ఎంత పెద్దదో అనిపించేది. బస్సు కోసం వెయిట్ చేస్తూ గల్లీవారితో మాటలు కలుపుతూ ఒక్కో ఇంటి ముందు మొక్కల్ని తడుస్తూ అమ్మ చేతిలో పెట్టిన ఆ 2 రూపాయలు సేఫ్గా జేబులో పెట్టుకుని వెళ్లే ప్రయాణం. అది ఉద్యోగానికి వెళ్లే ప్రయాణం కాదు, అది కలలకి, అల్లరికి, అమాయకత్వానికి వెళ్లే పథం. క్లాస్లో టీచర్ చాక్తో బోర్డు మీద రాసే శబ్దం, మిత్రుల అల్లరి, బెంచ్లలో దాచిన చిన్న చిన్న చిట్టీలు, బ్యాక్ బెంచర్ల నవ్వులు. అసలు అవే మన విద్యార్థి జీవితానికి రంగులు. హోంవర్క్ మర్చిపోయి మేడం నా నోట్బుక్ పోయింది అని చెప్పే అబద్ధాలు ఎంత అమాయకంగా అనిపిస్తాయో ఇప్పుడు. పీరియడ్ మారగానే పాఠం కన్నా బన్సూరి, వేష ప్రదర్శన, ఆటలు ఇవే మనకు ఇష్టమైన విషయాలు. లంచ్ బెల్ మోగగానే అన్ని పుస్తకాలు పక్కకి తోసి డబ్బాలను తెరిచే ఆనందం. ఎవరికి ఏం వచ్చినా పంచుకుని తినటంలో ఉన్న ఆ మాధుర్యం. అందరి డబ్బా రుచులు ఒకటైపోయే రోజులు. స్కూల్ ముగిసిందంటే కథ కూడా ముగిసిపోదు. అక్కడి నుంచి మొదలయ్యేది నిజమైన రంగుల ప్రపంచం. ఇంటి చేరగానే యూనిఫాం వెయ్యి, బయటికి పరిగెత్తటం, చెంపలు చెమటతో నిండిపోయే వరకు ఆడటం. గిల్లీదండా, గోలీ సోడా కడితే, చిల్లర గేమ్సు, సైకిల్ రేసులు, చెట్టు ఎక్కటం, చిన్న చిన్న గాయాలు పడినా మళ్లీ లేచి పరిగెత్తే ధైర్యం. మాటల్లేకున్నా మనసుని అర్థం చేసుకునే ఆ స్నేహం. ఇప్పటి లైక్సు, కమెంట్సు, స్టేటస్లా కాదు, అది నిజమైన అనుబంధం. సాయంత్రం ఆడుకుంటూ ఎప్పుడో సమయం మర్చిపోయేవాళ్లం. అప్పుడు ఇంటినుంచి వచ్చే ఆ ఒక్క స్వరం, రా బంగారం, భోజనం చేసుకోవాలి. అది మందలింపు కాదు, మన ఆరోగ్యం కోసం చేసే ప్రేమ. భోజనం తర్వాత ఇంట్లో అందరూ ఒకచోట కూర్చునే ఆ సమయం. అప్పట్లో మొబైల్ లేదు, టీవీ కూడా అరుదుగానే. అందుకే అందరి మధ్య మాటలు, నవ్వులు, కథలు. నాన్న చెప్పే పురాణ కథలు, అమ్మ చెప్పే చిన్న చిన్న నీతి కథలు, నిద్రపుచ్చే పల్లకీ పాటలు. ఇవి ఇప్పుడు చాలా పెద్ద జ్ఞాపకాలు. మంచం మీద పడుకుని పైకప్పు చూస్తూ రేపు స్కూల్లో ఏం చేస్తాను, రేపు ఏ ఆట ఆడతాను అనే అమాయక ఆలోచనలు. అవే మన ఆ రాత్రుల్లా ప్రశాంతత. పండుగలు అంటే ఇప్పుడంటే సెలవు మాత్రమే, కాని అప్పట్లో అవి ఆనందపు పేలుళ్ళు. సంక్రాంతి అంటే గాలిపటాలు, బొమ్మలు, రంగోలీలు. శివరాత్రి అంటే రాత్రి పొద్దుపొడుపు వరకు అల్లరి. దీపావళి అంటే పటాకులు మాత్రమే కాదు, స్నేహితులతో కలిసి చేసే నవ్వులు, కేకలు. కొత్త బట్టలు, చుట్టుపక్కల వాళ్లు చెయ్యి పట్టుకుని వెళ్లే యాత్రలు, పూరెలు, మిఠాయిలు, ఇంటంతా సందడి. అవి మళ్లీ దొరికేది కాదు. వేసవి సెలవులు వచ్చాయంటే అమ్మమ్మ ఇంటికి వెళ్లే ఆ ఉత్సాహం. పంట పొలాలు, బావులు, మామిడి తోటలు, మట్టిలో పరుగులు. ఇవన్నీ మనను మనుషులుగా తీర్చిదిద్దాయి. ఊరి వాతావరణం, అమ్మమ్మ చేసే పచ్చడిల రుచి, అంకుళ్ళు మావయ్యలతో చేసే అల్లరి, అవి జీవితాంతం చెక్కుకుపోయే జ్ఞాపకాలు. ఇప్పుడు పెద్దయ్యాం, జవాబుదారితనం పెరిగింది, మనసు చిన్నబోయింది. అదే గల్లికి వెళితే చెట్లు ఇంకా ఉన్నాయి, ఇళ్ళు ఇంకా ఉన్నాయి, కాని మనం మాత్రం మారిపోయాం. బాల్యం తిరిగి రాదు, కాని ఆ జ్ఞాపకాలు మాత్రం మనల్ని బ్రతికిస్తాయి. బాల్యం అనేది మన జీవితానికి స్వర్గధామం. దాన్ని తిరిగి పొందలేం, కాని ప్రతిసారి గుర్తు చేసుకున్నా మనసు పసిపిల్లగా పుడుతుంది. మీ బాల్యంలో మీకు ఎప్పటికీ మర్చిపోలేని అత్యంత అందమైన జ్ఞాపకం ఏది? కింద కమెంటులో రాయండి.
మనమంతా కలిసి మన బాల్యాన్ని మళ్లీ జీవిద్దాం.